ఆ నియోజకవర్గ జనసేనలో మళ్లీ ఇంటిపోరు మొదలైంది. అధినేత పుట్టినరోజు వేడుకల సందర్భంగా గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. గ్రూపుల వారీగా కేకులు వేరైపోయాయి. అధినాయకుడు పట్టించుకోకపోవడంతో ఆయనకిష్టమైన నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. ఇన్ఛార్జ్ కూడా లేకపోవడంతో పెత్తనం మాదేనంటున్నారు ఎవరికి వారే. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెగా ఫ్యామిలీ అత్యంత అభిమానించే నియోజకవర్గం. మెగాస్టార్ చిరంజీవికి అయితే అమలాపురం తన సొంత ఊరని చెప్పుకునేంత ఇష్టం. చిరంజీవికే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమలాపురం అంటే అంతే ఇష్టం. అలాంటి అమలాపురం నియోజకవర్గం అధినేతకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎన్నికలకు ముందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శెట్టిబత్తుల రాజబాబు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి శేఖర్కు మధ్య విభేదాలుండేవి. దీంతో రెండు వర్గాలు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవి. అయితే ఎన్నికల సమయంలో వీరిద్దరూ పార్టీని వీడి వైసీపీలో చేరారు. దీంతో పార్టీలోని మిగిలిన నేతలంతా ఒకటై టీడీపీ నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు గెలుపులో కీలకంగా వ్యవహరించారు. అయితే ఎన్నికల తర్వాత మళ్లీ జనసేనలో వర్గపోరు రచ్చకెక్కుతోంది. అమలాపురంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి అధినేత పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి పోస్టర్లు ఆవిష్కరించారు. గతం నుంచి అమలాపురం జనసేనలో గ్రూపు రాజకీయాలు కొనసాగాయి. అయితే ఎన్నికల తర్వాత మళ్లీ అధినేత పుట్టినరోజు వేడుకల సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. పుట్టినరోజు వేడుకలు ఆదర్శంగా ఉండాలని అధినేత పిలుపునిస్తే అమలాపురంలో మాత్రం అప్రతిష్ట పాలయ్యేలా చేశారట. గ్రూపు రాజకీయాలతో తల పట్టుకుంటున్నారు అమలాపురం జనసేన కార్యకర్తలు. ఎవరి వైపు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల కోసం రెండు గ్రూపుల నేతలు పోటీ పడ్డం టీడీపీ ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే నియోజకవర్గంలో కొత్తగా తెరపైకొస్తున్న నేతలు కొందరు తామే ఇన్ఛార్జీలమని ప్రచారాలు మొదలుపెట్టడంతో పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన నేతలు మండిపడుతున్నారు. గ్రూపు రాజకీయాల వల్లే అమలాపురం సీటు దక్కకుండా పోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా గ్రూపు గొడవలతో పార్టీని రచ్చకీడుస్తున్నారని కేడర్ ఆవేదన చెందుతోంది. కొందరు కావాలనే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. కొత్తగా వచ్చి పార్టీలో చిచ్చు పెట్టేవారిని కాకుండా అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే నాయకుడికి అమలాపురం బాధ్యతలివ్వాలని జనసేన కేడర్ కోరుకుంటోంది.